ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ తరపున ఫస్ట్ సెక్రటరీ భావికా మంగళనాథన్ పాక్కు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేశారు. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో అక్రమంగా పాక్ సైన్యం చేస్తున్న క్రూరత్వం గురించి ఆమె గ్లోబల్ కమ్యూనిటీ దృష్టికి తీసుకెళ్లారు. గత కొద్ది వారాల్లోనే తమ హక్కుల కోసం పోరాడుతున్న నిరాయుధ పౌరులను పాక్ సైనికులు, వారి గూండాలు దారుణంగా హత్య చేశారని ఆమె ధ్వజమెత్తారు. మంగళనందన్ గారు ఇచ్చిన స్పీచ్లో పాక్ ఆక్రమిత ప్రాంతాల్లోని ప్రజలు సైనిక ఆక్రమణకు, అణిచివేతకు వ్యతిరేకంగా బహిరంగ తిరుగుబాటు చేస్తున్నారని, వారి వనరులను ఇల్లీగల్గా దోచుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతాల్లో వెంటనే మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలని డిమాండ్ చేశారు. స్టాప్ ది మిలిటరీ ఆపరేషన్ అంటూ గ్లోబల్ కమ్యూనిటీని అప్పీల్ చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత్పై పాక్ చేస్తున్న నిందలను, ఆరోపణలను కూడా మంగళనందన్ స్ట్రాంగ్గా ఖండించారు. పదే పదే అబద్ధాలు చెప్తే రియాలిటీ చేంజ్ కాదు, సత్యం ఎప్పుడూ సత్యమే అంటూ పాకిస్తాన్ డబుల్ క్యారెక్టర్ని, వారి హిపోక్రసీని తూర్పారబట్టారు. వారి ద్వంద్వ విధానాలు ఐక్యరాజ్యసమితి సమయాన్ని వృధా చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇండియన్ డెమోక్రసీ, ఇన్క్లూజివ్ గవర్నెన్స్ కు నిదర్శనంగా జమ్మూ కాశ్మీర్ ప్రజల ఎన్నికల భాగస్వామ్యాన్ని ఆమె ప్రస్తావించారు. పాకిస్తాన్ మా డెమోక్రటిక్ సిస్టమ్ను బ్యాడ్గా చూపించడానికి చేస్తున్న ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్తో సహా భారతదేశంలో ఒక అంతర్భాగం, విడదీయరాని భాగం అదే అని స్పష్టం చేశారు. చివరగా భద్రతా మండలి తీర్మానం 47ని పాక్ ఇల్లీగల్గా వక్రీకరిస్తుందని చెప్పారు. ఆ తీర్మానం ముందుగా పాకిస్తాన్ తన సైన్యాన్ని, పౌరులను మొత్తం కాశ్మీర్ నుంచి విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసిందని, కానీ అది ఇప్పటికీ ఫెయిల్ అయిందని గుర్తు చేశారు. మన రాజ్యాంగంలో గాంధీజీ అహింస, సమానత్వ సిద్ధాంతాలు స్పష్టంగా కనిపిస్తాయని, మానవ హక్కుల పరిరక్షణకు భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని ఆమె స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.